బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాన్కొండూరులో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే రస్మయ్య ప్రచారాన్ని కాంగ్రెస్ నేతలు అడ్డుకున్నారు. కాంగ్రెస్ నాయకులపై రస్మయ్య బాలకృష్ణన్ దుర్భాషలాడారు. తొక్కేస్తానంటూ రస్మయ్య బాలకృష్ణన్ తీవ్ర బెదిరింపులకు పాల్పడ్డారు. అయితే బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంటుంది. న్యూస్ చూస్తున్నాం. మాన్కొండూరు బీజేపీ బీఆర్ఎస్ అభ్యర్థి రస్మయ్య బాలకృష్ణన్ కాంగ్రెస్ కార్యకర్తల పట్ల దుర్భాషలాడారు. తిమ్మాపూర్ మండలం నల్లగొండ గ్రామంలో ఎన్నికల ప్రచారంలో రస్మయ్యను అడ్డుకున్నారు కాంగ్రెస్ కార్యకర్తలు. ఈ క్రమంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. రస్మయ్య కలుగు చేసుకుని కాంగ్రెస్ కార్యకర్తలపై నోటుకొచ్చినట్టు మాట్లాడడంపై హస్తం శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమపై బెదిరింపులకు పాల్పడ్డారని మండిపడుతున్నారు హస్తం నేతలు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాన్కొండూరు బీఆర్ఎస్ అభ్యర్థి రస్మయ్య బాలకృష్ణన్ కాంగ్రెస్ కార్యకర్తల పట్ల దుర్భాషలాడారు. తిమ్మాపూర్ మండలం నల్గొండ గ్రామంలో ఎన్నికల ప్రచారంలో రస్మయ్యని కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. రస్మయ్య కలుగు చేసుకుని కాంగ్రెస్ కార్యకర్తలపై నోటుకొచ్చినట్లు మాట్లాడడంపై హస్తం శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమపై బెదిరింపులకు పాల్పడుతున్నారని మండిపడుతున్నారు కాంగ్రెస్ కార్యకర్తలు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి, ప్రస్తుత పరిస్థితి అక్కడ ఎలా ఉంది? థ్యాంక్ యూ వరుణ్. మానకొండూరు నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి రస్మయ్య బాలకృష్ణన్ మరోసారి నోటు పారేసుకున్నాడు. ప్రచారానికి వచ్చిన రస్మయ్యని కాంగ్రెస్ కార్యకర్తలు నిలదీయగా వారిపై దుర్భాషలాడుతూ కూడా పండబెట్టి తొక్కుతా అంటూ కూడా వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేస్తూ కూడా వారందరికీ కూడా ఒక బెదిరింపునైతే జారీ చేశాడని చెప్పవచ్చు. ఇది రస్మయ్యకి కొత్తేవి కాదు. గతంలో కూడా పలుమార్లు కూడా కొంతమందిని అంటే రస్మయ్య బెదిరింపులకు గురి చేయడము అనవైతిగా వస్తుందని కూడా చెప్పవచ్చు. ఇప్పటికే ఇలాంటి వివాదాలతో చాలా సార్లు కూడా మీడియాలతో పాటు సోషల్ మీడియాలో కూడా నిలిచిన సందర్భాలు ఉన్నాయి. అంతేకాకుండా గతంలో ఒక కాంగ్రెస్ కార్యకర్తను కూడా ఫోన్ లో దుర్భాషలాడుతూ నానా బూతులు తిడుతూ కూడా చేసిన వ్యాఖ్యలకు కూడా సోషల్ మీడియాలో అప్పట్లో దుమారం రేపాయి. ఇప్పుడు తాజాగా కార్యకర్తలను బహిరంగంగానే కూడా వారిని దూషిస్తూ కూడా చోటు చేసుకున్న సంగతి ఘటన ఈ రోజు మనకొండ నియోజకవర్గంలో చోటు చేసుకుంది. అయితే ఇప్పటికే అసహనంతో కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా పెరుగుతున్న ఆదరణతో పాటు మానకొండూరు నియోజకవర్గంలో కూడా హస్తం పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని, ఇది ఓర్వలేకనే కాంగ్రెస్ కార్యకర్తలపై రస్మయ్య నోరు పారేసుకుంటున్నాడని చెప్పేసి కూడా స్థానికంగా చర్చ జరుగుతుంది. తాను ఓటమి చవి చూస్తున్నానని భయంతో కూడా కాంగ్రెస్ కార్యకర్తలపై దురుసుగా ప్రవర్తిస్తున్నాడు రస్మయ్య అంటూ కూడా స్థానిక ప్రజలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి పెద్ద ఎత్తున కూడా ఆదరణ లభిస్తుండడంతో ఓర్వలేకనే రస్మయ్య బాలకృష్ణ ఇలాంటి ఘాతుకానికి పాల్పడుతున్నాడు అంటూ కూడా వాళ్ళంతా ఒక ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికీ పలుమార్లు రస్మయ్య కాన్వాయ్ పై కూడా ప్రజలు ఎన్నోసార్లు కూడా దాడులు చేసినప్పటికీ కూడా రస్మయ్య తీరులో మాత్రం
ఎలాంటి మార్పు కనబడలేదు. చెప్పులతో కూడా గతంలో కాన్వాయ్ అంటే రసమై ప్రయాణిస్తున్న వాహనంపై కూడా చెప్పులపై దాడి చేసినా కూడా ఇలాంటి తీరు మాత్రం వ్యవహార శైలి మాత్రం తను ఎలాంటి మార్పు రావట్లేదు. ప్రజలపై నానా బూతులు తిడుతూ దుర్భాషలాడుతూ కూడా ఇదంతా కూడా ఒక అసహనానికి గురయ్యి ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నాడని కూడా చెప్పవచ్చు వరుణ్. థ్యాంక్ యూ శ్రీకాంత్ ఫర్ ది అప్డేట్స్. ఖమ్మం పెళ్ళి వస్తాడు రేపు. ఇట్లే లోలి పెట్టమంటారా? మీరు పిరికడంత మంది లేరు. మేము చేయదలుచుకుంటే మా పరిస్థితి కానీ ఊళ్ళో అందరూ ఉన్నాం. ఊళ్ళే అందరూ ఉంటుంది. ఈ చిల్లర రాజకీయాలు చేస్తే ఓట్లు మారిపోవు. ప్రజలకు ఖమ్మం పెళ్ళి వస్తాడు రేపు. ఇట్లే లోలి పెట్టమంటారా? మీరు పిరికడంత మంది లేరు. మేము చేయదలుచుకుంటే మా పరిస్థితి కానీ ఊళ్ళో అందరూ ఉన్నాం. ఊళ్ళే అందరూ ఉంటుంది. ఈ చిల్లర రాజకీయాలు చేస్తే ఓట్లు మారిపోవు. ప్రజలకు ఖమ్మం పెళ్ళి వస్తాడు రేపు. ఇట్లే లోలి పెట్టమంటారా? మీరు పిరికడంత మంది లేరు. మేము చేయదలుచుకుంటే మా పరిస్థితి కానీ ఊళ్ళో అందరూ ఉన్నాం. ఊళ్ళే అందరూ ఉంటుంది. ఈ చిల్లర రాజకీయాలు చేస్తే ఓట్లు మారిపోవు. ప్రజలకు న్యూస్ చూస్తున్నాం. మానకొండూరు బీఆర్ఎస్ అభ్యర్థి రస్మై బాలకృష్ణ కాంగ్రెస్ కార్యకర్తల పాత్ర దుర్పాసులాడారు. తిమ్మాపూర్ మండలం నల్గొండ గ్రామంలో ఎన్నికల ప్రచారంలో రస్మైని అడ్డుకున్నారు కాంగ్రెస్ కార్యకర్తలు. ఈ క్రమంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. రస్మై కలుగు చేసుకుని కాంగ్రెస్ కార్యకర్తలపై నోటుకొచ్చినట్లు మాట్లాడడంపై హస్తం శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమపై బెదిరింపులకు పాల్పడ్డారని మండిపడుతున్నారు హస్తం నేతలు. ఊళ్ళే అందరూ ఉంటుంది. ఈ చిల్లర రాజకీయాలు చేస్తే ఓట్లు మారిపోవు. ప్రజలకు బాధ్యత